నమస్తే శివాబి న్యూస్కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. బీసీ బిడ్డను గెలిపించే బాధ్యత మీదే. నర్సరావుపేటలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడిన పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త అనిల్ కుమార్ యాదవ్. నాయుడుపేట పరిధిలోని రహదారిపై ఆటో లారీ ఢీ. ఆటోలో ప్రయాణిస్తున్న 8 మంది మహిళా కార్మికులకు గాయాలు. వారిలో సురేఖ పరిస్థితి విషమం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. టీడీపీ అధికారంలోకి వస్తే నగరంలో భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తాం. నెల్లూరులోని 48వ డివిజన్లో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి నారాయణ. పెట్టుబడుల సాధనలో దేశ సగటు కన్నా ఆంధ్రప్రదేశ్ ముందు. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో పాల్గొని మాట్లాడిన మంత్రి గుడివాడ అమర్నాథ్. బీసీ బిడ్డను గెలిపించి పార్లమెంటుకు పంపే బాధ్యత పల్నాడు జిల్లా ప్రజలదేనని నర్సరావుపేట లోక్సభ సమన్వయకర్త అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. తొలిసారి జిల్లాలో అడుగిడిన సందర్భంగా నర్సరావుపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. జగనన్న ఆదేశాల మేరకు నెల్లూరు నుండి వచ్చే సమయంలో బాధపడ్డానని, కానీ పల్నాడు జిల్లా ప్రజల ప్రేమ ఆప్యాయతలతో పలికిన స్వాగతం చూసి చాలా ఆనందంగా ఉందని అనిల్ కుమార్ యాదవ్ వివరించారు. ఈ సభలో మంత్రులు, ఎమ్మెల్యేలు, వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు. నర్సరావుపేట ఎంపీగా పోతావా అంటే వద్దన్నా, నేను ఎమ్మెల్యేగా ఉంటానని చెప్పా. ఒక 3-4 రోజుల తర్వాత మళ్ళీ నన్ను పిలిపించాడు. నర్సరావుపేట ఎంపీ పోతున్నావు అన్నాడు. నేనేం చేసుకుంటానన్నా, ఎంపీ పోయి నేను ఎమ్మెల్యేగానే ఉంటానన్నా, నీతో ఉంటాను, నీ పక్కన అసెంబ్లీలో ఉంటేనే నాకు బాగుంటుంది, నేను ఆ ఢిల్లీకి పోయి ఏం చేస్తానన్నా, నన్ను వదిలేయన్నా అన్నా. లేదు, నువ్వు పోతున్నావు అన్నాడు. అన్న ఆదేశించిన తర్వాత వద్దనే పోతానని కూడా చెప్పలా. 2 రోజులు టైం రా చెప్పి వచ్చిన, కానీ బయట మాత్రం చెప్పిన అన్న గీత గీసిన తర్వాత దాటేది లేదన్నా, పోతాను, కానీ కొంచెం సముదాయించుకోవాలి కదా అందరినీ కూడా, ఒకసారి నేను బయటకు వస్తున్నానని చెప్పిన. నా జీవితంలో నాకు ఇక్కడున్న పల్నాడు ప్రజలందరికీ కూడా చాలా మందికి అనిల్ ఒక ఫైర్ బ్రాండ్, అనిల్ ఒక ఎమ్మెల్యే, అనిల్ అట్ట మాట్లాడతాడు, ఇట్ట మాట్లాడతారు అని అంటారు. కానీ నా జీవితంలో తెలియని బాధలు ఉన్నాయి, తెలియని కష్టాలు ఉన్నాయి. నేను రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి నాకు తండ్రి లేడు, అన్న లేడు, తమ్ముడు లేడు, అక్క చేయలేదు, చెల్లెలు ఎవరు లేరు, నేను ఒంటరే. కానీ నెల్లూరు జిల్లాలో కొంతమంది అన్నారు, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీలు అంటే వాళ్ళకి గౌరవం ఉండదు, మర్యాద ఉండదు అని చాలా మంది చెప్పారు. కానీ మీ అందరికీ ఒకటి చెప్తా ఉన్నా, ఆ భగవంతుడు సాక్షిగా కూడా చెప్తా ఉన్నా, కోటప్ప కొండకి ఈ రోజు దండం పెట్టుకుని శివుడి సాక్షిగా చెప్తా ఉన్నా, నేను దాదాపు 2009 నుంచి జగనన్నతో ప్రయాణం చేస్తా ఉన్నా. దాదాపు 15 సంవత్సరాలు అవుతా ఉంది. ఏ ఒక్క క్షణం, ఏ ఒక్క గంట నేను జగనన్నతో ఎందుకు ఉన్నానా అనిపించిన క్షణం ఈ రోజు ఈ 15 సంవత్సరాల్లో లేదు అని మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. నాకు ఎవరు లేకపోయినా కొండ దండగా ఆ దైవంలాగా. నాయుడుపేట పరిధిలోని హిందుస్థాన్ గ్లాస్ పరిశ్రమ సమీపంలోని రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. మహిళా కార్మికులతో వెళుతున్న ఆటోను లారీ ఢీకొనడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది మహిళలకు గాయాలయ్యాయి. నాయుడుపేట పరిధిలోని మేనకూరు సెజ్లో ఉన్న వివిధ పరిశ్రమల్లో పనిచేసేందుకు మహిళా కార్మికులతో వెళుతున్న ఆటోను హిందుస్థాన్ గ్లాస్ పరిశ్రమ సమీపంలోని రహదారిపై లారీ ఢీకొంది.
ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 8 మంది మహిళలకు గాయాలయ్యాయి. వీరిలో సురేఖ, సులోచన, వజ్రమ్మ, జ్యోతిలకు తీవ్ర గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో సురేఖ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. ఈ మేరకు నాయుడుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దొరవారి సత్రం మండలంలోని నెలబల్లి తెలుగంగ కాలువ సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై లారీ, మోటార్ సైకిల్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. దొరవారి సత్రం మండలంలోని నెలబల్లి తెలుగంగ కాలువ ప్రాంతంలో ఉన్న జాతీయ రహదారిపై లారీ, మోటార్ సైకిల్ ఢీకొన్న సంఘటనలో మోటార్ సైకిల్ నడుపుతున్న 2కి తీవ్ర రక్త గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా మారింది. 188 అంబులెన్స్కు సకాలంలో సమాచారం అందించినా ఆ వాహనం అక్కడికి రాకపోవడంతో కొన ఊపిరితో ఉన్న క్షతగాత్రుని చూసి వాహన చోదకులు చెల్లించిపోయారు. ఎంతసేపటికి 188 అంబులెన్స్ రాకపోవడంతో ప్రైవేట్ అంబులెన్స్ ద్వారా గాయపడ్డ వారిని నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదే సమయంలో 2 అంబులెన్సులు రావటం గమనార్హం. రోడ్డు ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో భాగంగా వచ్చిన మొత్తం ఒప్పందాల్లో 19% పెట్టుబడులు సాధించడం జరిగిందని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. విశాఖలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశ సగటు పెట్టుబడుల సాధన రేటు 19% ఉంటే ఆంధ్రప్రదేశ్లో కేవలం 1 సంవత్సరంలోనే 19% పెట్టుబడుల ఒప్పందాలను కార్యరూపంలోకి తెచ్చామని ఆయన వివరించారు. Almost all these proposals have been into MOUs in the recent Global Investors Summit in Visakhapatnam. These are coming into consideration. We have almost 19% of consideration out of 386 MOUs that we have done in the Global Investment Summit under the dynamic leadership of our Honorable Chief Minister. We have almost, some of them are in the grounding state, some of them are in the pipeline, some of them are in the commissioning. We have almost grounded 2,46,235 crores of investment out of 13.1 lakh crore investment that we have claimed in the Global Investment Summit, which is almost 19% of the investment. I think the overall average of grounding of MOUs in the country and wherever these global investment summits or the partnership summits happen in the country, the average grounding of the MOUs is just 17 to 18% in the country, the average. But within 1 year of time in the state of Andhra Pradesh, we have already grounded 19% of the MOUs that we have done in the Global Investment Summit in the under the dynamic leadership of our Honorable Chief Minister, and we have constituted a committee under the leadership of the Chief Secretary of the state. We are doing continuous meetings. One of the result is the Vesuvius, the swapping of the land. They have requested, they have taken the land almost 5 to 10 years back, I think, 12 years back, and the swapping of the land has not just done because of the different various issues. We are so proactive. We wanted the investors to come down to the state of Andhra Pradesh, that to a company which is having operations almost from the last 20 years in the state, and we need to support people like you. So we are here to support all the industrialists. So we are glad that all the major economy drivers in the country, like Reliance, like Birlas, or whatever companies. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మొదట నగరంలో భూగర్భ డ్రైనేజీ అమలు చేయడంతో పాటు అక్కడక్కడ మిగిలిపోయిన రోడ్లను పూర్తి చేస్తానని మాజీ మంత్రి మరియు నగర ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులోని 48వ డివిజన్లో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి కరపత్రాలు అందజేశారు. స్థానికంగా ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళ మెయిన్ సమస్య ఏంటంటే ఈ రోడ్డు, మనం ఎక్కడైతే నిలబడి ఉన్నామో ఆ రోడ్డు ఆల్మోస్ట్ మట్టి రోడ్డుగా ఉంది.
ఈ రోడ్డుని యాక్చువల్గా వాళ్ళు ఏమని అడిగారు, వేయించమని ప్రభుత్వం వస్తే. అదేవిధంగా డ్రైన్స్, రెండు పక్కల డ్రైన్స్ లేవు, వర్షాకాలంలో నీళ్లు పోయే డ్రైన్స్. అంతేకాకుండా ఇక్కడ అండర్ గ్రౌండ్ సివరేజ్ కూడా రావాలి. నెల్లూరులో మొత్తానికి అండర్ గ్రౌండ్ సివరేజ్ ప్లాన్ చేసాము. ఖచ్చితంగా ప్రభుత్వం రాగానే ఫస్ట్ స్టెప్ రోడ్డు, తర్వాత రెండు పక్కల డ్రైన్స్, ఇవి రెండు ఖచ్చితంగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే నెల్లూరులో దాదాపు 5,262 కోట్లతో అనేకమైన రోడ్లు అన్నీ కంప్లీట్ చేసాం. ఎక్కడన్నా 1-2 మాత్రం ఇట్లాంటివి ఉన్నాయి. ఇంత లెంత్లో ఇలా ఉన్న రోడ్డు నాకు ఎక్కడ ఇంతవరకు నెల్లూరు సిటీలో అవపడలా. నెల్లూరు సిటీలో ఎక్కడ కూడా ఇలాంటి రోడ్డు అవపడలేదు. అప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళు అడగల. వీళ్ళు కానీ అడిగుంటే నేను ఎప్పుడో దీన్ని చేంజ్ చేసి ఉంటాను. 2014-19లో నేను ఎక్కడెక్కడ తిరిగానో, ఎవరెవరు అడిగారో అవన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎక్కడికి పోయినా, ఏ ఇంటికి పోయినా, ఏ ఇంటికి గడప దొగ్గినా వాళ్ళు అడుగుతున్నది ఒకటే, సార్ రోడ్డు ఒకటి, డ్రైన్ ఒకటి, మూడవది లైట్లు విషయం అడుగుతున్నారు. లైట్లు యాక్చువల్గా మీకు అందరికీ చెప్తున్నాను, ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు లైట్స్ మీద స్పెషల్ ఫోకస్ చేసాం. ఫస్ట్ భారతదేశంలో లైట్ల విషయంలో ఎల్ఈడి లైట్స్ని ఫిట్ చేసిన ఫస్ట్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కల్లా ఫస్ట్ ఎల్ఈడి లైట్ ఫిక్స్ చేసి దానికి ఆటోమేటిక్గా సన్సెట్తో ఆగిపోయేది, వెలిగే విధంగా చేసాం. కొన్ని దగ్గర టైం నవరత్నాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అరాచక పాలన చేస్తోందని, రాష్ట్రం మళ్లీ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి తెలిపారు. గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ తదితర ప్రాంతాల్లో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఇంటింటికి వెళ్లి టీడీపీని గెలిపించాలని కోరుతూ కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తూపిలి శ్రీనివాసులు, ప్రకాష్, సురేష్, పార్థసారథి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. పక్కన సైకిల్ ఒకరు పక్కన ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్పాలంటే వాటిలో ఒక టైంలో నిరసన చేయాలి. ఇంట్లో నుంచి నిరసన చేస్తుంటే పోలీసు వాళ్ళు బస్సులో వచ్చి అన్నను అరెస్ట్ చేయాలని వస్తే ఇక్కడ మహిళలు బస్సులకి ముందు పడిపోయి అడ్డం పడిపోయే పరిస్థితి వచ్చింది. ఆ విధంగా ఆ మహిళలు ఇచ్చినాక అన్నకి సహాయ సహకారాలు అందించారు. ఇంకా చెప్పుకోవాలంటే అన్న ఒక చిన్న మీటింగ్ పెద్ద మీటింగ్ వరకు ఏ మీటింగ్ పెట్టాలన్నా కానీ ఇక్కడ యువత లేనిదే ఆ మీటింగ్ అనేది ఎండ్ కాదు, స్టార్ట్ కాదు. ఆ విధంగా మాకు వార్డు వాళ్ళు సహాయ సహకారాలు అందించారు. ఎప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా కానీ మాకు మంచి మెజారిటీ మాకు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మాకు వార్డు ప్రజలంతా మాకు చేదోడు వాదోడుగా ఉన్నారు. నేను ఒకవేళ నెల్లూరులో పుట్టినా కానీ వార్డు నాకుండే అభిమానం ఎంతో ఎక్కువ. నేను ఒక వారం రోజులు నేను నెల్లూరులో ఉన్నా కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చేయాల్సిందే. ఆ విధంగా నాకు ఆప్యాయతను ఈ విధంగా ఇచ్చారు. నేను బ్రతికినన్నాళ్ళు ఈ వార్డుని, ప్రజల్ని మర్చిపోము కూడా. ఇంకా చెప్పాలంటే ముఖ్యంగా ఈ వార్డులోని సమస్యల గురించి చెప్పాలంటే గత 5 సంవత్సరాల నుంచి ఒక తంట మట్టి కూడా ఎత్తలేదు ఈ ప్రభుత్వం. ఒక్క పని చేయలేదు.
పని చేయకపోగా రోడ్లు పగలగొట్టడం జరిగింది. ఇంకా లైట్లు వేయలేకపోవడము, బోర్లు రిపేర్ చేయలేకపోవడము, ఇంకా ఉన్న రేషన్ కార్డులు, ఉన్న పెన్షన్లు తీసేయడం జరిగింది. ఈ విధంగా ఈ ప్రభుత్వం మా పట్ల, మా ప్రజల పట్ల ఈ విధంగా చేయడం జరిగింది. చీటీల పేరిట సుజాత అనే మహిళ లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేసిందని, ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశామని రోటరీ ప్రతినిధి రాఘవరెడ్డి తదితరులు పేర్కొన్నారు. గూడూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ 5-2 లక్షల పేరిట ప్రతి నెల ప్రజల వద్ద నగదు వసూలు చేసి చీటీ పాడిన తర్వాత నగదు అడిగితే ఇల్లు అమ్మితే ఇస్తామని చెబుతున్నారని, బాధితులకు న్యాయం చేయాలని వివరించారు. గత 10 సంవత్సరాల నుంచి సుజాతమ్మ దగ్గర చీటీలు వేస్తున్నాను. అయితే ఆమె ఇప్పటి వరకు డిసెంబర్ నెల వరకు 2021 డిసెంబర్ వరకు నాతో సాఫీగానే కొనసాగుతూ పోస్తా వచ్చింది. డిసెంబర్ తర్వాత నాకు చిట్లకి ఒక 5 లక్షల రూపాయల చిట్లు, 2 లక్షల రూపాయల చిట్లు 2, 1 లక్ష రూపాయల చీటీ 1కి అమౌంట్ ఆపేయడం జరిగింది. ఏమ్మా నాకు డబ్బులు కావాలని నేను అడిగితే కరోనా వల్ల ఇబ్బంది జరిగింది, ఎవరు ఇవ్వడం లేదు, నీకు నా ఒక నెల టైం ఇస్తే నీకు ఇస్తానని చెప్పడం జరిగింది. దానికి నేను సమ్మతించి ఇప్పుడు ఆగాను. ఆ నెల తర్వాత మళ్ళీ వెళ్ళి అడిగితే ఆమె ఏం చెప్పడం జరిగిందంటే, నేను ఎవరు ఇవ్వలేదు నాకు డబ్బులు, నేను నా పొలం ఇల్లు అమ్మైనా సరే నీకు డబ్బులు చెల్లిస్తానని చెప్పడం జరిగింది. దానికోసం నేను ప్రతి నెల వెళ్ళడం, అడగడం, రావడం జరుగుతూ వస్తూ వచ్చింది. కానీ ఆమె డబ్బులైతే నాకు ఇప్పటివరకు ఇవ్వలేదు. నేను ఏం చేసి నేను చూసి చాలామంది బాకీదారులని చీటీ వేసిన వాళ్ళని అడిగాను, అయ్యా మీకే కాదు నాకు కూడా డబ్బులు ఇవ్వలేదు అవి, మేము అట్లా ఇబ్బంది పడుతున్నాం, సఫర్ అవుతున్నాం అని చెప్పడం జరిగింది. నాకు ఒకప్పుడు టెన్షన్ వచ్చి బాధేసి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత వచ్చి నేను ఇవ్వాల్సింది వాస్తవేనని ఆమె ఎస్ఐ గారి దగ్గర ఒప్పుకోవడం కూడా జరిగింది. అయితే ఏమీ సమాధానం లేదు. నేను అమ్మతాను ఇస్తానని చెప్తుంది, కానీ డబ్బులైతే నాకు ఇవ్వడం లేదు. కనుక ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ స్పందించి, అంటే మా చీటీ వేసే సభ్యులందరూ అయితే ఏమైంది, ఈ యొక్క పోలీస్ శాఖ వారి మీడియా మిత్రులు కూడా నేను విన్నవించుకున్నాను. నా పరిస్థితి కూడా నాకు ఇదే కాదు, నాకు వేరే అమౌంట్ కూడా నేను చాలా అమౌంట్ ఇచ్చున్నాను. ఆ విషయం కూడా నేను కోర్టు వారికి విన్నవించుకున్నాను, అది జరుగుతుంది. కానీ ఇది అనాథరైజ్డ్ వల్ల నేను అడగలేక గమ్ముగా ఉన్నాను. ఈ డబ్బులు కూడా నాకు ఇంచుమించు 5 లక్షల రూపాయల చిట్టి అమౌంట్ రావాలి. కావున సభ్యులు నేను రాజాగిరిలో సుజాతమ్మ దగ్గర సిటీ 2020 నుంచి జూలై 2021 దాకా సిటీ కట్టాను. ఆ రోజు సిటీ లాస్ట్ సిటీకి పోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగితే కరోనా వచ్చింది, 1 వీక్లో ఇస్తానని చెప్పి నాకు చెప్పింది. తర్వాత 1 వారం నుంచి ప్రతిరోజు తిరుగుతూనే ఉన్నాను. మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి రాఘవరెడ్డిని తీసుకెళ్ళి డబ్బులు అడిగితే నన్ను అవశ్యంగా వెంటనే మాట్లాడి నన్ను చెప్పుతో కొట్టి వాళ్ళ మొగుడు గొంతు పెడుతున్న బయట నెట్టి, నువ్వు ఎవరు చెప్పి కట్టావో వాళ్ళని పోయి డబ్బులు అడగరా అని చెప్పి నన్ను నోటికొచ్చిన మాటలు మాట్లాడితే నేను పోయి 2 టౌన్లో కంప్లైంట్ ఇచ్చాను. యువత రాజకీయాల్లోకి రావాలని, యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందని మాజీ మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలోని 48వ డివిజన్ పరిధిలో యువనేత దువ్వూరు సుభాష్ ఆధ్వర్యంలో సుమారు 500 మంది వైకాపాను వీడి టీడీపీలో చేరారు. వారికి నారాయణ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, మాజీ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. చాలా ఆనందంగా ఉండాలి. మనుబోలు మండలంలోని పిడూరు గ్రామ కొత్త హర్జనవాడలో 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన శ్రీ సీతారామస్వామి దేవాలయం విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా బుధవారం రాత్రి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ పూజా కార్యక్రమాల్లో మాజీ సర్పంచ్ మన్నెమాల సాయిమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిద్ధం సర్వసైన్యం సహచరులై పదావస్తున్నాం సఫలం స్వామి కార్యం. మా బలమేదంటే నీపై నమ్మకమే, తలపునను ఉంటే సకలం మంగళమే. మహిమాన్విత మంత్రం నీ నామం
పిడూరు గ్రామంలో కొత్త హరిజనవాడ గ్రామంలో ఉచ్చేసినటువంటి సీతాలక్ష్మణ హనుమత్ సమేత కోదండ రామస్వామి వారి యొక్క నూతన దేవాలయ నిర్మాణంలో భాగంగా ప్రతిష్టా మహోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరుగుతోంది. దానిగా మొదలుగా 13, 14, 15వ తారీఖుల ప్రతిష్టా కార్యక్రమం జరుగుతోంది. 13 నిన్న సాయంత్రం వాస్తు పూజ, వాస్తు పరియజ్ఞీకరణము, గణపతి పూజ, పుణ్యాహవాచనము, పంచగవ్య ప్రాసనము, ఋత్విగ్వరణము ఇవంతా కూడా కార్యక్రమాలంతా కూడా జరిగాయి. అదేవిధంగా 14 ఉదయం ఈ చతుర్దిక్షు మండప దేవతా పూజలు, ప్రధాన మండప దేవతా పూజలు, అదేవిధంగా అగ్ని ప్రతిష్టా కార్యక్రమాలంతా కూడా జరిగాయి. ఈరోజు మధ్యాహ్నం గ్రామోత్సవం జరుగుతోంది. తరువాత సాయంత్రం మరల మహాస్మరణ కార్యక్రమం, రాత్రి శయ్యాధివాసము, ధాన్యాధివాసము, అధివాస కార్యక్రమాలంతా కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా రేపు 15వ తారీఖు ఉదయము 6 గంటల నుంచి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం అంతా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీసీ బిడ్డను గెలిపించే బాధ్యత మీదే. నర్సరావుపేటలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడిన పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త అనిల్ కుమార్ యాదవ్. నాయుడుపేట పరిధిలోని రహదారిపై ఆటో లారీ ఢీ. ఆటోలో ప్రయాణిస్తున్న 8 మంది మహిళా కార్మికులకు గాయాలు. వారిలో సురేఖ పరిస్థితి విషమం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. టీడీపీ అధికారంలోకి వస్తే నగరంలో భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తాం. నెల్లూరులోని 48వ డివిజన్లో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి నారాయణ. పెట్టుబడుల సాధనలో దేశ సగటు కన్నా ఆంధ్రప్రదేశ్ ముందు. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో పాల్గొని మాట్లాడిన మంత్రి గుడివాడ అమర్నాథ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.